హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నల్ల కారం అండి. ఇడ్లీలో కానీ, దోసల్లో కానీ చాలా బావుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో ఇంత నెయ్యేసుకొని తిన్నామంటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూద్దాం రండి. కారప్పొడికి మరింత టేస్ట్ యాడ్ అవ్వడం కోసం ఒక మంచి టిప్ చెప్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ముందుగా కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని వేయించుకోండి. ఇవన్నీ కూడా బాగా నిదానంగా వేయించుకోండి. మిరపకాయలు బాగా రంగు మారే వరకు చక్కగా వేయించేసేసుకోండి. మిరపకాయలు కొంచెం అలా మాడినట్టుంటేనే అవి ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక పావు కప్పు మినపప్పు వేసుకోండి. దీనికి పొట్టు మినపప్పే బాగుంటుందండి. పొట్టు మినపప్పు కానీ, మినపగుళ్ళు కానీ వేసుకోండి. అలాగే కొంచెం మినపప్పు వేగాక ఒక 1 టేబుల్ స్పూను శనగపప్పును వేసుకోండి. శనగపప్పు ఇందులో ఎక్కువ అవసరం లేదు. మినపప్పుతోనే ఈ కారపొడి రుచి. అలాగే ఒక పావు కప్పు ధనియాలు కూడా వేసుకోండి. వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని పోపు అంతటిని నిదానంగా సిమ్ములో పెట్టుకుని బాగా వేగే వరకు వేయించుకోండి. పోపు అంతా చక్కగా రంగు మారి నిదానంగా వేగాక అందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసేసుకోండి. వేసుకొని అన్నీ కలిపి బాగా వేగాక ఇందాక మనం మిరపకాయలు తీసుకున్నాంగా ఆ ప్లేట్లోకి ఇవన్నీ కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్న పోపులో మనం ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 టేబుల్ స్పూను సాల్ట్‌ను కూడా వేసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకును వేసుకోండి. వేసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఈ కరివేపాకు, ఈ పోపులు అన్నీ కలిపి బాగా చల్లారాక వాటిని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీని మరీ మెత్తగా అయితే పట్టకండి. మరీ మెత్తగా ఉంటే కారపొడి అస్సలు బాగోదు. చక్కగా కొంచెం బరకగా ఉంటే అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ తిన్నప్పుడు చక్కగా ఆ పోపులు కటకటలాడుతూ చాలా బావుంటాయి. అందుకని అన్నీ కలిపేసుకోండి. నేను ఇందాక టిప్ చెప్తా అన్నాను కదండీ! అదేంటంటే ఇందాక వేయించుకున్న కడాయి ఉంది కదా! ఆ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఈ పొడి అంతటిని అందులో వేసేయండి. వేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి అలా వేయించుకోండి. ఎంత బావుంటుందో తెలుసా అండి! స్మెల్ రెట్టింపు అవుతుంది. మనం మామూలుగా ఇడ్లీలో కారపొడి వేసుకొని నెయ్యి వేసుకుంటాం కదా! మీరు ఈ కారపొడి ట్రై చేసి చూడండి. నేతి సువాసనతో చాలా అంటే చాలా బావుంటుంది. ఈ టిప్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీనివల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు అన్నిటినీ కలిపి చల్లారాక చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసేసుకొని దాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ నల్ల కారం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్‌ని మాకు తెలియజేయండి.